ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయకపోతే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు పైలట్ రోహిత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినందుకు తనకు బాధ లేదన్నారు. చివరి శ్వాస వరకు తాండూరు బిడ్డగా ప్రజలకు సేవ చేస్తానన్నారు. తనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ఉంటానని చెప్పారు. వికారాబాద్ జిల్లా తాండూరులో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. మనం అతి తక్కువ ఓట్లతో మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఓడిపోయిండు. మరి ఆ మోసం చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు తగిన శాస్త్ర అయింది. ఎవరెవరైతే కుట్రపని మోసం చేసిరో వాళ్ళు ఈరోజు తాండూరు వదిలిపోయేటట్టు చేసిండు అంతే భగవంతుడు. మరి అంతేకాకుండా ఆయనతో పాటు ఎవరెవరైతే ఇక్కడ మోసం చేసిరో వాళ్ళు కూడా ఎటు కాకుండా అయిపోయారు. అది తగిన శాస్త్రి జరిగింది. ఇక రెండో విషయం, మన ఓటమికి ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన అమాయకపు ప్రజలను ఆశ చూపి నమ్మించి మోసం చేశారు. 6 గ్యారెంటీలనే గారడి ముచ్చట్లు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అబద్ధపు మాటలు చెప్పి అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మరి వాళ్లకు ఆ రోజుల్లో తెలుసు ఎట్లయినా తెలంగాణలో రైతులందరూ కూడా కేసీఆర్ తోని బీఆర్ఎస్ తో ఉన్నారు, మహిళలందరూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ తో ఉన్నారు. మరి అదేవిధంగా యువత కూడా మొత్తం బీఆర్ఎస్ తోనే ఉంది. వీళ్ళందరినీ కూడా మరి మభ్య పెట్టాలంటే ఏదో ఒక ఆశ చూపెట్టాలి. ఆ ఆశలే ఈ 6 గ్యారెంటీల రూపంలో చూపించారు. రైతులకు ఏం చెప్పారు? డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామన్నాడు.